హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో పోలీస్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి గత 10 డేస్ నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో దానిలో భాగంగా మనకు నిన్న వే టు న్యూస్లో కావచ్చు, ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా ఈ పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినట్టు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించి ఈ వీడియోలో అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ముఖ్యంగా పోలీస్ జాబ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే, ముఖ్యంగా మనకు నిన్న వేటీ న్యూస్లో వచ్చినట్టు అప్డేట్ కనుక చూసినట్లయితే 14,000 పోలీస్ ఉద్యోగాలు బిగ్ అప్డేట్ అంటూ మనకు నిన్న వేటీ న్యూస్లో అయితే చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఈ క్లిప్ను కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో షేర్ చేశాను. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నా కనుక ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనిలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే, రాష్ట్రంలో 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17,000 మంది కానిస్టేబుల్ కావచ్చు, ఇంకా ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారని అధికారులు ఒక నివేదిక ఇచ్చినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ వీరిలో దాదాపుగా 1,100 మంది ఎస్ఐ, సిఐ, ఇతర సిబ్బంది ఉన్నారు. మొత్తంగా గ్రేటర్ పరిధిలోనే 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రభుత్వ హామీ మేరకు 14,000 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం, అదేవిధంగా ఆర్థిక శాఖకు హోంశాఖ ఫైల్ పంపింది. ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా నిన్న మనకు వేటు న్యూస్లో దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. సో ఇదే రకంగా ఇక్కడ చూసినట్లయితే మనకు ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ చూసినట్లయితే పోలీస్ శాఖలో 14,000 ఉద్యోగాలంటూ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒక గ్రేటర్ హైదరాబాద్లోనే 6,000 పోస్టులు రిటైర్మెంట్తో ఏర్పడ్డ ఖాళీలు త్వరలో భర్తీ అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో దీనిలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందుకు పూర్తి రంగం సిద్ధమైనట్లు సమాచారం అంటూ ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 14,000 పోలీస్ పోస్టులు భర్తీ చేసేందుకు హోంశాఖ కసరత్తు చేస్తుంది. అండ్ ఇందుకు సంబంధించినటువంటి కీలక ఫైల్ను ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే నిన్న మనకి ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఇక్కడ న్యూస్ అయితే ఉంది. అండ్ పోలీస్ శాఖ అందించినటువంటి నివేదిక ప్రకారం చూసినట్లయితే 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రాష్ట్రంలో దాదాపుగా 17,000 మంది పోలీసు పదవి విరమణ పొందారు. సో వీరిలో మనం ఇంతకుముందు చూసినట్టుగా కానిస్టేబుల్ అండ్ ఇతర సిబ్బంది 15,900 మంది అని చెప్పేసి అంటున్నాం. అలాగే ఎస్ఐ, సిఐ, ఉన్నతాధికారులు ఒక 1,100 మంది ఉన్నారు. సో ఈ రిటైర్మెంట్ల కారణంగా పోలీస్ స్టేషన్లో ఏర్పడినటువంటి సిబ్బంది కొరత తీర్చడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించినట్లయితే ఇక్కడ ఇచ్చారు. అయితే తాజా నివేదిక ప్రకారం ఒక గ్రేటర్ హైదరాబాద్లోనే 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. నగరంలో పెరుగుతున్నటువంటి జనాభా, అదేవిధంగా ఈ భద్రతా అవసరాల దృష్ట్యా ఈ పోస్టులను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ హోంశాఖ కావచ్చు, ఆర్థిక శాఖకు ఫైల్ వెళ్ళినట్లు సమాచారం అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇది రాగానే మనకు ఏదైతే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. అంటే మనకు నోటిఫికేషన్ ఏదైతే ఆర్థిక శాఖ కనుక క్లియరెన్స్ ఇచ్చినట్లయితే ఏ నిమిషమైనా కూడా నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు.